నేను వేగంగా యోగాసనం చేయడం వల్ల నా హార్ట్ రేట్ 200 ఉంది. ఎంత ఉంది? 200. అండ్ 10 to 20 seconds నా హార్ట్ రేట్ వచ్చేసింది 60కి. 200 నుంచి 60కి. ఆ తర్వాత ఇది ఐడియల్. మీ బాడీలో ఉన్న ఈ కండిషన్ ఉందే, దాన్ని ఆదర్శ స్థితి అంటారు. బాగా ఊపిరి తీసుకోండి, సర్వాసనం వేయండి. తర్వాత ఈ యోగాతో, యజ్ఞంతో, ఆయుర్వేదం యొక్క ప్రకృతి చికిత్సతో, ఆధ్యాత్మిక జీవన శైలితో మీరు నేను చెప్తున్నాను, యోగా అభ్యాసం వల్ల యజ్ఞవ్రతులు అవుతారు, ఆయుర్వేదం తెలుసుకుంటారు, ప్రకృతి గురించి తెలుసుకుంటారు, ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. సత్యవ్రతులవుతారు, సేవావ్రతులవుతారు, రాష్ట్రవ్రతులవుతారు, సంబంధ వ్రతులవుతారు, పతివ్రతులవుతారు, పత్ని వ్రతులవుతారు. నేను ఊరికే చెప్పడం లేదు. స్త్రీనైతే చెప్తారు కదా పతివ్రత అని, అలాగే మగాళ్ళు కూడా అవుతారు పత్ని వ్రతులు. బాగా బలంగా ఊపిరి తీసుకోండి. అలాగే చూడండి, ఒక సర్ఫేస్ ఉంది జీవితాన్ని గెలవాలని. పైనే ప్రేమలు పెంచుకోవడం, పైనే సంబంధాలు పెట్టుకోవడం, వాళ్ళతోనే కలిసి ఉండడం, పైన యోగాలు చేయడం, పైన తాగడం, పైన తినడం, పైనే భగవంతుని, మాతాపితల్ని, గురువుని గౌరవించడం, బాంధవ్యాలతో కలిసిమెలిసి ఉండడం, జీవించడం, పైనే ఊరికే దేశం కోసం చెప్పడం, భారతమాతకి జై, వందే మాత్రం అని దొంగ మంత్రాలు చెప్పడం, భారతమాత అంటూ జాతీయ పతాకాన్ని ఎగరవేయడం, వందే మాత్రం అని చెప్పడం. ఇలాగే ఉంటున్నారు కొంతమంది. రామ రామ, ఒక్కొక్క కాలుతో బలంగా ఉన్న పిల్లలు ఇలా చేయాలి చూడండి. వెళ్ళకిలా పడుకోండి. మీకు ఒక డైరీ పెట్టుకోమని చెప్పాను కదా. ఇప్పుడు ఒక్కొక్క కాలు ఇలా పైకెత్తి ఇలాగే కిందకి దించాలి. ఈరోజు యోగా గురించి నేను ఒక నిక్కచ్చైన విషయాన్ని చెప్తున్నాను. నేను 4 వేదాల్లోంచి, ఉపనిషత్తుల్లోంచి, ఎంతోమంది మునులు ఋషులు తెలుసుకున్న గొప్ప గొప్ప విషయాల్లోంచి, అలాగే రామాయణ, మహాభారతం, భగవద్గీత లాంటి పురాణాల్లోంచి, అలాగే గురువుల దగ్గర నుంచి, గురు సాంప్రదాయాల నుంచి, అలాగే మన పూర్వీకులు ధ్యానం గురించి సాంప్రదాయబద్ధంగా కొన్ని విషయాలు చెప్పారు. వాటికి డాక్యుమెంటేషన్ లేదు. అలాంటి ట్రెడిషనల్ నాలెడ్జ్ నుంచి నాకున్న ఎక్స్పీరియన్స్ని అనుసంధానం చేసుకుని, అంటే ధ్యానానికి విభిన్నమైన పద్ధతులున్నాయి. అన్నిటికంటే మొదటిది, ధ్యానానికి మూలమైనది ఏమిటంటే ఆత్మవేద్. ఏమిటది చెప్పండి? ఆత్మలో పరమాత్మ ప్రేరణ కలిగిస్తుంది. ఆ ఆత్మలోని పరమాత్మ ప్రేరణను మనం గౌరవించాలి అన్ని విధాలుగాను. ఒక్కసారి కూడా, అంతా నాతో చెప్పండి, ఒక్కసారి కూడా భగవంతుని యొక్క అంతఃప్రేరణను నేను ఎన్నటికీ అగౌరవించను. బాగా పెద్దగా శ్వాస తీసుకోండి. ఈ పని మీరు సవ్యంగా చేస్తే మీ జీవితంలో అన్ని పనులు సవ్యంగా జరుగుతాయి. ఆత్మలో పరమాత్మ యొక్క మెదడు ప్రేరణ ఉంది. ఎన్నోసార్లు మనం మరపు అనే పేరుతో మన మనసారా దాన్ని స్వీకరించాం. బలంగా శ్వాస తీసుకోండి. బూటకపు వ్యామోహాలకు లొంగిపోకండి. ఎన్నో రకాల వ్యామోహాలు ఉన్నాయి. కేవలం గురువు కోసం చేయకండి. ఇక్కడ గురువులు చేయరు, గురువుతో ఉన్నవారు చేస్తారు. ఒక్క కాలు కాదు, 2 కాళ్లతో చేయండి. ధర్మంలోనూ మోసాలు ఉన్నాయి, సంబంధాల్లోనూ మోసాలు ఉన్నాయి. ఒకరితో ఒకరు చెప్పుకుంటుంటారు, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను అని, నీకోసమే జీవిస్తున్నాను, నీకోసమే చచ్చిపోతాను అని. మోసాలు బాంధవ్యాల్లోనూ ఉంటాయి. బలంగా ఊపిరి తీసుకోండి. ఒక్కొక్క కాలుతో చేయాలి, తర్వాత 2 కాళ్లతో. ఇదిగో ఇలా. వినండి. విశ్రాంతి తీసుకుంటూ ఎన్ని చేయగలిగితే అన్ని అర్ధలాసనం, తర్వాత పాద విర్ధలాసనం చేయండి. పూర్తిగా పరిపూర్ణంగా చేయాలి.